అయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పై ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఘనంగా స్పందించారు. మొత్తం 3,32,205 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నవ్యాంధ్ర సాధనకు ఇది బలమైన పునాది వేస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోదెడ్ల బండిలో పరుగులు పెట్టించేలా రూపకల్పన చేశారని స్పష్టం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరును కొనియాడుతూ ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వ్యవసాయ రంగానికి ప్రత్యేక ఊతం ఇస్తుందని వెల్లడించారు. సామాన్యుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం. మరి ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ రాష్ట్ర బడ్జెట్ పైన మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తేడా అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి జయంగా పెట్టుకొని అన్ని రంగాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి, జీవన సరళి మారాలి అనేటువంటి ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం మరి గత 5 సంవత్సరాలు విధ్వంసాలకి గురైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వనరులు పడిపోవటం ఇవన్నిటిని కూడా సమీకరించుకొని మరి యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలంలో అన్ని రంగాలను కూడా గాడిలో పెట్టుకొని ఇటు రెవెన్యూ ఆదాయం పెంచుకునే దిశగా కానివ్వండి, ఇతర పన్నులు ఆదాయం పెంచుకునే దిశగా కానివ్వండి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు సమీకరించి రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు అయినవ్వండి, ఇరిగేషన్స్ కానీ, వైద్యాన్ని కానీ, విద్యారంగాన్ని కానీ, గృహ నిర్మాణాలను కానీ, అమరావతి అంటే పోలవరాన్ని కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున 3,32,205 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో గ్రామీణ ప్రాంతాలని ఒక దీనిగా తీసుకొని మరి 22,700 కోట్లు చిల్లరగా మరి పంచాయతీరాజ్ శాఖకి కేటాయించడం కానీ, మరి అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాదాపు 15,000 కోట్లు దాన్ని కేటాయించడం కానివ్వండి, మరి మేజరు ఇరిగేషన్స్ సంబంధించి దాదాపు ఒక 9,000 కోట్ల పైన దానికి కేటాయించడం కానివ్వండి, మరి ఎన్టీఆర్ భరోసా ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టిందో ప్రభుత్వం 4,000, 6,000, 10,000, 15,000 దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి విధానాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మరి రాష్ట్రంలో అమలు అవుతూ ఉంది. దానికి దాదాపు 27,719 కోట్లు దానికి కేటాయించడం, అదేవిధంగా విద్యారంగానికి మరి ఎక్కువగా మరి నిధుల్ని కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటొకటిగా మనం చూసుకుంటే జలవనరుల శాఖకు సంబంధించి దాదాపు 18,300 కోట్లని జలవనరులకు కేటాయించడం కానివ్వండి, మరి అమరావతికి 6,000 కోట్లు, మరి అదేవిధంగా పోలవరానికి 6,105 కోట్లు, అదేవిధంగా మరి అన్నదాత సుఖీభావకి 6,600 కోట్లు. ఈ విధంగా అన్ని రంగాలను కూడా ఎక్కడ ఏ రంగాన్ని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఒకవైపున మరి దీపం పథకానికి దానికి కూడా దాదాపు 2,600 కోట్లు దీపం పథకానికి గ్యాస్ సిలిండర్స్ ఏదైతే మరి గృహిణులకు ఇస్తామని ప్రామిస్ చేసిందో ఆ రకంగా దానికి కూడా చేసింది. అదేవిధంగా దాదాపు శ్రీశక్తి సంబంధించి మరి ఉచిత బస్సు స్కీముని పెడితే దానికి దాదాపు 1,400 కోట్లు దానికి మరి నెల వచ్చేటప్పుడు 200 కోట్ల పైనే దానికి అవుతూ ఉంది. దానికి 14,000 కోట్లు దానికి కూడా మరి కేటాయించడం జరిగింది. ఈ రకంగా ఎందుకంటే ఈ యొక్క బడ్జెట్ అన్ని రంగాలను కూడా ఎక్కడ ఎవరిని విడిచిపెట్టకుండా మరి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని మరి రెవెన్యూ ఆదాయంగానే మన ప్రభుత్వం చూసుకుంటే
దాదాపు 2,56,143 కోట్లు రెవెన్యూ ఆదాయంగా మనం చూసుకున్నాం. అదేవిధంగా మూలధనంగా చూసుకుంటే 53,915 కోట్లు మూలధనానికి చూసుకున్నాం. ద్రవ్య లోటు ఈ రోజున 75,668 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఈ రకంగా దాదాపు చక్కగా ఒక అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వానికి, అవగాహన రహితంగా ఉన్నటువంటి ప్రభుత్వాలకి వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క బడ్జెట్లో కనిపించింది. ఎందుకంటే ఒక విజన్, ఆశయం అన్ని జోడై రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి జయంగా ఆలోచన విధానాలని రేకెత్తిస్తున్నటువంటి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ఈరోజు చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూసి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి యొక్క నాయకులు కానీ వారి యొక్క గళాన్ని ఈ రోజున రాష్ట్రం మీద, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, రెచ్చగొట్టాలి, గొడవలను ప్రేరేపించాలి, ఎక్కడ అభివృద్ధి అనేది ప్రజల దగ్గరికి చేరకూడదు, అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కమ్యూనికేషన్ ప్రజల దగ్గరికి వెళ్ళకుండా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ పెను మార్పులు తీసుకొస్తా ఉంది ప్రభుత్వం. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా ఈ రోజున విద్యలో అదేవిధంగా టెక్నాలజీ తీసుకొచ్చి ఏఐ కానీ మరి ఎన్నిటిని తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తుని రాబోయే తరానికి సరిపడే విధంగా మరి వాళ్ళని తయారు చేయడంలో కానీ మరి అన్ని రకాలుగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి ఏదైతే మనం రాబోయేటువంటి జనరేషన్కి మంచి వేదికనివ్వాలి, మంచి సమాజాన్ని ఇవ్వాలి, మంచి ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక పరిపుష్టితో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో వాళ్ళు నడుస్తూ ఉంది. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున అమెరికా కానీ అగ్రరాజ్యాలన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మన పెట్టుబడికి ఎక్కడా కూడా నష్టం వాటిల్లకుండా లాభాలు ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మన పెట్టుబడికి భద్రత ఉందనేటువంటి ఆలోచనతో ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజా సమస్యల పైన మాట్లాడాలి, అసెంబ్లీకి పోవాలి. ప్రజలు ఎన్నుకున్నారు, అసెంబ్లీలోకి వెళ్ళి అధికార పార్టీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని నిలదీసేటువంటి పరిస్థితి అసెంబ్లీలో ఉండాలి. వాళ్ళ సంఖ్యాబలం ఉందని శాసన మండలికి వెళ్తున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళకపోతున్నారు. ఒక్క మనిషి ఉన్నా కానీ పోరాడాలి, అది పోరాట తత్వం అంటే. అంతేగాని గొర్రెల్లాగా 1000 మంది 100 మందో ఉంటే వెళ్ళి పోరాడితే అది పోరాటం కాదు. అది ఒక్కరున్నా కానీ పోరాడాలి. 11 మంది సభ్యులను మీకు ఇచ్చారు, మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, ప్రజల గళాన్ని మీరు ఇనిపించండి, ప్రజల బాధలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయండి, నిలబెట్టండి తప్పించి అనవసరమైనటువంటి దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క పేలాపలను మానుకొని మరి ప్రజల పక్షాన్ని నిలబడాలి. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ వచ్చినటువంటి 20 నెలల కాలంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంది, అట్లాంటి ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. భవిష్యత్ తరానికి అందించవలసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజల యొక్క బాధ్యతని తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజుల్లో మంచి సుపరిపాలన ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు నగరంలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ భాడు ప్రతాప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్ లో భోజనం చేస్తున్న వారితో నేరుగా మాట్లాడి ఆహార నాణ్యత, పరిమాణం, పరిశుభ్రత, సిబ్బంది సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ లో అందిస్తున్న భోజనంపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజల అభిప్రాయాలను కమిషనర్ గమనించి సేవలు మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు సౌకర్యవంతంగా శుభ్రతతో కూడిన వాతావరణంలో భోజనం అందించడం ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
స్టూడెంట్స్ అందరూ ఏం చదువుకుంటున్నారు? ఐటీఐ రోజు వస్తున్నారా? ఏలూరులో అంత పాస్ అయిపోయినాక ఐటీఐ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా తొలి సభ్యత్వాన్ని స్వీకరించడం గర్వకారణమని పేర్కొంటూ ప్రతి కార్యకర్త ప్రతి జన సైనికుడు ముందుకు రావాలని కోరారు. 500 రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ఇన్సూరెన్స్ భద్రత కల్పిస్తామని ఈ నెల 26 నుంచి నమోదు ప్రారంభమవుతుందని వెల్లడించారు. గత సభ్యులు కూడా తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం 3 విభాగాలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించి అక్కడి నుంచి ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా నిజాయితీగా ప్రజల పక్షాన్ని పనిచేయాలి. వారి అనుచరులు కానీ వారి అభిమానులు కానీ నాయకులు కానీ కింద ఇన్ఛార్జెస్ కానీ అందరూ కూడా ప్రజల పక్షాన్ని పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో స్థాపించినటువంటి పార్టీ మరి రేపు సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం చేస్తాను. మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. మరి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏప్రిల్ 1 నుంచి కూడా అమల్లోకి వచ్చే విధంగా ఈ యొక్క మార్చి 14 లోపు ఈ సభ్యత్వ కార్యక్రమాలని పూర్తి చేసుకోవాలనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచన. దాన్ని రేపు 26వ తారీఖు నుంచి సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు ప్రక్రియ అనేది ప్రారంభం చేస్తూ ఉన్నాం. మరి జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా ఈ యొక్క సమాజం మేలు కోరుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకునేటువంటి మరి పౌరులందరూ కూడా ఏదైతే ఆలోచన విధానాలు కలిగినటువంటి వాళ్ళు, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు మరి జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలి అన్నటువంటి వాళ్ళు మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలని మా యొక్క జన సైనికుల్ని సంప్రదించవలసిందిగా, అదేవిధంగా ఇంతకుముందు జనసేన పార్టీ సభ్యత్వాన్ని జాయిన్ చేసేటువంటి వాలంటరీ అనేటువంటి పిలిచేవాళ్ళు. కానీ ఈ రోజున ఏంటంటే మా నాయకులు దాన్ని ఆలోచన చేసి మరి సాధకులుగా ఒక నామకరణ చేశారు. అదేవిధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రేరేపించి మరి ఎవరైతే యువకులు ఉన్నారో లేదంటే ఎవరైతే ఈ సమాజం కోసం పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి వాళ్ళని ప్రదాతలుగాను, మరి సభ్యత్వం తీసుకునేటువంటి వాళ్ళని ఉద్యమిగాను ఈ రకంగా నామకరణం చేసి రేపు 26 నుంచి ముందుగా వారం రోజుల ముందు నుంచి మరి పిఠాపనులు ఆల్రెడీ ఈ రోజు రేపు స్టార్ట్ అవుద్ది. మరి రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ సభ్యత్వాలు రేపు 26 నుంచి ప్రారంభంగా అవుతా ఉన్నాయి. చాలా మంది ఈ మధ్యకాలంలో మరి సభ్యత్వం తీసుకుంటామని చెప్పేసి మా దగ్గరికి రావటం, లేక కొంతమంది ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. రేపు 26వ తారీఖు నుంచి అన్ని డివిజన్స్లో మా యొక్క జనసేన పార్టీ నాయకులు ఏదైతే ఇప్పుడు సాధకులుగా అంటున్నామో వారికి ఆ లింకులు ఇచ్చి మరి డివిజన్ వైజ్గా కూడా ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగాను అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దాదాపు ఏలూరు నియోజకవర్గంలో ఒక 20,000 సభ్యత్వాలకి మరి జాయిన్ అవుతారన్నటువంటి ఆలోచన మాకుంది. ఆ వైపుగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కడా కూడా ఏ పార్టీ ఆలోచన చేయనటువంటిది జనసేన పార్టీ జనసేన కార్యకర్త నాయకులకి రక్షణగా ఉండాలన్నటువంటి భావనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ఎందుకంటే ఏదైనా ప్రమాదంలో కానీ లేదా ఎక్కడికైనా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా ఆ ఆలోచన కార్యకర్త కోసం ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఈ రోజున జనసేన పార్టీ ఆ నినాదాన్ని తీసుకొస్తా ఉంది. దీని అందరూ కూడా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.
ముసునూరు మండలం బలివె గ్రామంలోని బలివె రామలింగేశ్వర స్వామి ఆలయం ఆదాయం ప్రతి ఏటా పెరుగుతుందని ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య తెలిపారు. స్వామివారి పట్ల భక్తులు భక్తి శ్రద్ధలు మరింత పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల శని, ఆది, సోమ, మంగళవారాలలో ఘనంగా నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ ఏడాది మొత్తం 46,60,495 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. గత ఏడాది ఉత్సవాల సందర్భంగా 41,39,674 మాత్రమే వచ్చినట్లు పేర్కొంటూ ఈసారి సుమారు 5 లక్షల పెరుగుదల నమోదైందని చెప్పారు. ఉత్సవాల నిర్వహణలో జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్, ఏలూరు, నూజివీడు జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ సిబ్బంది, పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, నూజివీడు IIIT విద్యార్థులు, వీఆర్ఓలు సమన్వయంతో విధులు నిర్వహించారని ఈవో సీతారామయ్య తెలిపారు. 1,37,687,000 రూపాయలు ఉండి ద్వారా వచ్చింది. DCR అంటే వివిధ సేవల టికెట్ల వల్ల మనకి 12,22,676 రూపాయలు ఉండీల ద్వారా వచ్చింది. అలాగే స్థలం అద్దె ఉంది మనకి, వెనక మళ్ళీ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఆ ఎగ్జిబిషన్ ద్వారా 16,50,000 రూపాయలు మనకి దానివల్ల ఆదాయం వచ్చింది. కొబ్బరికాయలు మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి పెడతాం, ఆ కొబ్బరికాయల వల్ల 1,67,000 రూపాయలు దానివల్ల ఆదాయం వచ్చింది. స్వామివారికి అభిషేకం టికెట్లు ఉన్నాయి, అభిషేకం టికెట్ల వల్ల మనకి 42,000 రూపాయలు అభిషేకానికి వచ్చింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా 41,132 రూపాయలు వచ్చింది. ఇదిగాక మనకి లాస్ట్ ఇయర్ మీద మనకి ఒక ఇంచుమించుగా 4.5 లక్షలు, సుమారుగా 5 లక్షలు మనకి ఇన్కమ్ పెరిగింది లాస్ట్ ఇయర్ బట్టి చూస్తే. అది కాకుండా మేము ముఖ్యంగా మరొక వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలంటే మన గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే టెంపుల్ పరిస్థితి ఇలా ఉందని చెప్పంగానే ఆయన 3 JCPలు, 2 JCPలు, 3 టిప్పర్లు పంపించి మీరు ఎంత పని చేసుకుంటే అంత పని చేసుకోండి అని చెప్పి ఆయన నిరంతరం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చేస్తారు, మీరు చేయించుకోండి అని చెప్పి ఆయన మాకు అవి అప్పు చెప్పేసి అవి చేయడం. దాంట్లో లాస్ట్ ఇయర్ చాలామంది బళ్ళుతో పడిపోవడం, పిల్లలు పక్కన జారి పడిపోవడం జరిగింది. అది ఇప్పుడు మనకి నేషనల్ హైవే లాగా అయిపోయింది. అంటే నేషనల్ హైవేకి 2 మార్గాలు ఎలా ఉంటాయి, 1 వే, వెళ్ళేదారి ఒకటి, వచ్చేదారి ఒకటి, ఇప్పుడు అలా ఏర్పడింది. మీరు చూసినా అలా కనపడతాయి ఆ దారులు. అది ఉండటం వల్ల ఏమైందంటే మనకి భక్తులు అసలు అక్కడ జనాలు రద్దీ కనపడలేదు. మరొకసారి మాకు ఇంతటి సేవలు అందించిన మా మంత్రి పార్థసారథి గారికి మరొకసారి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలైతే కానీ, గ్రామస్తులైతే కానీ, మా చైర్మన్ గారు అయితే కానీ, మా CF గారు, ఇన్స్పెక్టర్ గారు అనురాధ గారు అయితే కానీ, చైర్మన్ గారు శ్యామలరావు గారు అయితే కానీ, మా రంగారావు గారు అయితే కానీ, మా రాంపుండ్ అయితే కానీ, వాళ్ళు కూడా మాకు మంచి సేవలు అందించారు. మేము చెప్పకుండానే వాళ్ళే పనులు కల్పించుకుని ఇక్కడి నుంచి మాకు మంచి సహకారం మీకు ఆరోగ్యం బాగోలేదు, మీరు అక్కడ ఉండండి, మేము చూసుకుంటామని చెప్పి ఈ రోజు కింద చూస్తున్నారు. మీరు మనం మీడియా రాకముందు ఆయన అంటున్నాడు, వీళ్ళిద్దరు మీరు భోజనం చేయండి, తర్వాత వాళ్ళు ఉంటారులే అన్నారు. లేదు. మహాశివరాత్రి సందర్భంగా దెందులూరు మండలం చల్లా చింతలపూడి గ్రామంలోని శ్రీ మేధో దక్షిణామూర్తి స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మహోత్సవాల్లో 4వ రోజు వేడుకలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమాన్ని కోరారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. అనంతరం ముదుగుమూడి ఆంజనేయులు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్మించిన నూతన బస్సు షెల్టర్ను ప్రారంభించి దాతలను అభినందించారు. అలాగే గురువారం జరగనున్న మహాన్న సమారాధనకు తన వంతుగా 69,999 విరాళాన్ని ప్రకటించి కమిటీకి అందజేయగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
అందరూ కూడా నమస్కారం చెప్పండి. అస్మాకు క్షేమ ధైర్య సిద్ధ్యార్థం దక్షిణామూర్తి స్వామి అనుగ్రహ కటాక్ష పరిపూర్ణత మహాశక్తి ప్రదోషకాల పందాయనాయ విద్యతే నారాయణస్థితః అనంతమజయం కవిమో సముద్రేంతం విశ్వశక్త్యాన్ని అస్తు సదాశివో చెప్పండి కూడా అపరాధ సహస్రాణి క్రియంతే యుక్పరుషస్సేంద్రియ మహాశివరాత్రి మహోత్సవాలకి 4వ రోజుగా మన ప్రియతమ నాయకులు మన చింతమనేని ప్రభాకర్ గారు ఈరోజు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చి ఉన్నారండి. మరి ఆ పరమేశ్వరుడు దర్శనం ఎప్పుడు అష్ట ఐశ్వర్యాలతో ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ, ఎందుకంటే మన నియోజకవర్గంలో ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఉంటే ఆయన మన మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఆయన సుభిక్షంగా ఉంటేనే మనందరినీ సుభిక్షంగా చూస్తారని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు మరి రేపు రావాలి, అనివార్య కారణాల వల్ల చాలా లాంగ్ టూర్ ఉంది ఆయనకి. అందుకని ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి రేపు జరగబోయే అన్న సమరాధన కార్యక్రమానికి మరి మన చింతమనేని ప్రభాకర్ గారు, మన ముద్దు బిడ్డ, మన ఎమ్మెల్యే గారు 69,999 రూపాయలు విరాళంగా తెలియబోతున్నా. ఆయన సహస్థానంలో మరి ఆ అమౌంట్ మనకు పంపారు. ఆ పరమశివుడు ఎల్లవేళలా ఆయనకు నిండు ఆయుషించు ఆరోగ్యం ఇచ్చి మనందరికీ ఆయన సేవ ఎప్పుడు ఆయన మనకి సేవ చేసుకునే అదృష్టాన్ని ఆయన కల్పించాలని మరి కోరుచుంటూ, మరి ఈ చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే కమిటీ వారికి, 5 గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు చిన్నలకు తెలియజేసుకుంటూ మరి పని మాట్లాడరు అందుకే మన ముద్దుబిడ్డ టైగర్ చింతమనేని గారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు దిందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో వేయించేసి ఉన్న మేధో దక్షిణామూర్తి గారి యొక్క ఉత్సవాల్లో భాగంగా నన్ను ఆహ్వానించినటువంటి మండల పార్టీ సెక్రటరీ గారు సత్యబాబు గారికి, రాము గారికి, కూటమి నాయకులకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా
గ్రామస్తులకు, పెద్దలకి, ఆలయ కమిటీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క మేధో దక్షిణామూర్తి ఆశీస్సులు నాకే కాదు మీ అందరి కుటుంబాల్లో మీ ఆలోచనలు తగ్గట్టుగా ఆ భగవంతుడి యొక్క సహకారం లేనిదే ఏది పూర్తి కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు కలగాలని, మీరంతా ఆనందంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మోదుగుమూడి ఆంజనేయులు గారి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక బస్ షెల్టర్ నిర్మాణం చేసి మరి ఈరోజు ప్రారంభించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాకు తొలి విడతగా 7 గ్రామ పంచాయతీలకు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ట్రైసైకిళ్లు, పుష్ కార్డులు అందించామని తెలిపారు. త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేసి ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య సేవలు మరింత సమర్థవంతంగా సాగేందుకు ఈ వాహనాలు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. Now these are only the first batch testing these vehicles actually. So once we have a report on the performance, that now again we are testing on ground. So few deliveries already happened and we are getting. Parallelly we are giving these tricycles. These 9 starts. If there is any gap, then we will. Sir. Sir. Okay. Okay. Sir. Okay, sir. All the best, Rajat. Okay. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా చెత్త సేకరణకు కానివ్వండి, చెత్త ప్రాసెసింగ్ కానివ్వండి, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాలని అందజేయటం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు 17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్లో కూడా విలువైనటువంటి యంత్రాలను కూడా దానిలో సమకూర్చి అవి కూడా అందించబోతున్నాం. ఆ రకంగా వేస్ట్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని పూర్తిగా తొలగించి శానిటేషన్ అండ్ హైజీన్ మెరుగుపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.